సుమన్ టీవీకి స్వాగతం. విద్యార్థులారా, ఈరోజు మనం మన భాష అయిన తెలుగు భాష గురించి చర్చించుకుందాం. ఈ తెలుగు భాష మన భాష, మనది తెలుగు జాతి. మనం మన తెలుగుని, మన భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలుగు కొంత నిర్లక్ష్యం చేయబడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. మరి తెలుగు పట్ల ఆసక్తి లేకపోవటం, అట్లాగే అన్య భాష అయిన ఆంగ్లం పట్ల విపరీతమైన మక్కువ పెంచుకోవటం. అయితే దీనికి పరోక్షంగా తల్లిదండ్రులు, ప్రభుత్వం కూడా కారణాలుగా ఉంటున్నాయి. కానీ మనం ఇంగ్లీష్ భాషని నేర్చుకోవద్దు అని చెప్పటం లేదు, కానీ తెలుగు భాషను మర్చిపోవద్దు. తెలుగు భాషను మనం కొనసాగించాలి. మన కన్నతల్లి వంటి తెలుగు భాషను మనం కొనసాగించుకోవటం మనకెంతైనా మంచిది. తెలుగు భాష మన భాష మనకు వస్తేనే అన్య భాషలు కూడా మనకి వస్తాయి అన్నది ఎందరో చెప్పిన సత్యం. కాబట్టి మన భాషను మనం గౌరవించుకుని, మన భాషను మనం చక్కగా కొనసాగించుకుంటే మిగతా భాషలు కూడా నేర్చుకోవటం మనకి సుసాధ్యం అవుతుంది. అయితే ఈరోజు మరి తెలుగు పట్ల ఎంతోమంది నిరాసక్తంగా ఉంటున్నారు. దానికి కారణం తెలుగు పట్ల సరైన అవగాహన లేకపోవటమే. ఒక్కసారి ఆ తెలుగు భాష రుచిని మనం చూడగలిగితే, ఆ రుచి మరిగితే మనం జీవితాంతం ఆ తెలుగుని మనం మర్చిపోలేం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు మరి కన్నడ దేశస్థుడైన శ్రీకృష్ణదేవరాయలు. అంటే చూడండి, మన తెలుగు భాషను ఎంతగా వాళ్ళు గౌరవిస్తున్నారో, ఎంతగా అభిమానిస్తున్నారో, ఎంతగా ఇష్టపడుతున్నారో. మరి ఆయన ఆముక్త మాల్యద అని ఒక గ్రంథాన్నే రచించాడు. అది ఒక ప్రబంధం, పూర్తిగా తెలుగులో రాసిన ప్రబంధం. అట్లాగే అతి సుందరమైనది తెలుగు అని చెప్పి మరి తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి అంటే మరి తెలుగును ఎంతలా వాళ్ళు ఇష్టపడుతున్నారో మనం చూడొచ్చు. అట్లాగే తెలుగు అజంత భాష. అందుకే నికోలా కాంటే అన్నతను తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు. ఎందుకంటే ఇటలీ భాష కూడా అచ్చులతో అంతమయ్యేదే. అలా అచ్చులతో అంతమయ్యే మరొక భాష ఏదైనా ఉంది అంటే అది తెలుగే. కాబట్టి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అతను గౌరవించాడు. కాబట్టి అట్నే బ్రౌన్ దొర, ఇంగ్లీష్ దొర, ఆయనకి మరి మన తెలుగు పట్ల ఎంత మక్కువ అంటే తెలుగు పదాలతో ఒక ప్రత్యేకమైన అద్భుతమైన ఒక నిఘంటువే తయారు చేశాడు. మరి అలాంటప్పుడు మరి వాళ్ళంతా కూడా తెలుగుని ఇంతలా గౌరవిస్తున్నప్పుడు మనం కూడా మన తెలుగుని ఎంతో గౌరవించుకోవాలి, దాన్ని పరిరక్షించుకోవాలి. అట్లాగే భావితరాలకు కొనసాగేలా మనం చేయాలి. కాబట్టి ఈరోజు తెలుగు భాష మరి మరుగున పడిందంటే దానికి కారణం మరి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎంతోమంది కారణం అవుతున్నారు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ మనం తెలుగును కొనసాగించే దిశగా మనం వెళదాం. విద్యార్థులకి తెలుగు పట్ల మక్కువ కలిగేలా మనం దారి చూపిద్దాం. కాబట్టి ముందుగా ఈ తెలుగులో అసలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి, అసలు వర్ణం అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ తెలుగులో వర్ణము అంటే ఒకసారి ఉచ్చరించుటకు వీలైన ధ్వనిని మనం వర్ణము అని పిలుస్తాం అన్నమాట. వర్ణము అన్నదానికి రంగు అనే అర్థం కూడా ఉంది, పర్యాయ పదం. కానీ ఇక్కడ వర్ణము అంటే ఒక ధ్వని అన్నమాట. ఆ అనున్నది వర్ణం అన్నమాట. ఆ ఇవన్నీ కూడా అచ్చులు, అవన్నీ కూడా వర్ణాల కింద వస్తాయి. అయితే హల్లు అయిన క అనే శబ్దంలో రెండు వర్ణాలు ఉన్నాయి. ఇక్ ప్లస్ ఆ, ఈ రెండు కలిస్తే కా అవుతుంది. అది రెండు వర్ణముల సముదాయం. అయితే అక్షరానికి వర్ణానికి తేడా ఏంటో చూద్దాం. అక్షరం అంటే ఒకసారి ఉచ్చరించుటకు వీలైన వర్ణముల సముదాయం. ఒకసారి ఉచ్చరించుటకు వీలైన వర్ణముల సముదాయం. ఇక్కడ చూద్దాం. శ్రీ అనే ఈ అక్షరంలో ష్ ప్లస్ ఇర్ ప్లస్ ఈ అనే ఈ మూడు వర్ణాలు కలిసి ఉంది. కాబట్టి శ్రీ అనే దాన్ని ఒక అక్షరముగా మనం తీసుకుంటాము. అయితే వర్ణానికి అక్షరానికి ఎక్కువగా భేదం ఉన్నట్లుగా ఎవరు చెప్పరు. రెండు సమాన అర్థాల్లో వాడుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఆ విధంగానే మనం వాడడానికి ప్రయత్నిద్దాం. అయితే
మనకి తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాల్లో ఏంటి, హల్లులెన్ని, అచ్చులెన్ని, ఈ విధంగా మనం ఒకసారి చూసుకుంటే వీటిని వర్ణ సమామ్నాయము అంటాం. వర్ణ సమామ్నాయము అంటే మనకు తెలుగులో ఉన్న పూర్తిగా అక్షరాల సంఖ్య ఇవి 56 ఉండేవి. అయితే ప్రస్తుత కాలంలో కొన్ని అక్షరాలని మరి వాడుకలో వాడకపోవడం వల్ల అవి కొన్ని తగ్గిపోయి 49 మాత్రమే పరిమితం అయ్యాయి అన్నమాట. అయితే ఆ అక్షరాలు ఏంటి, ఆ అచ్చులు ఏంటి, హల్లులు ఏంటి అని చూద్దాం. ఆ అచ్చులు ఏంటంటే ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, అరు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ, ఇవి అచ్చులు అంటాం. ఈ అచ్చులు లేనిదే హల్లులకి విలువ ఉండదు. కాబట్టి ఈ యొక్క హల్లు రావాలంటే ఒక రేఫం ప్లస్ ఒక పొల్లు ప్లస్ అచ్చు కలిస్తేనే ఆ యొక్క హల్లు అవుతుంది. కాబట్టి మనకి ఈ యొక్క వీటిని అచ్చుల్ని ప్రాణములు అంటాము, హల్లుల్ని ప్రాణులు అంటాం. కాబట్టి వీటి మీద ఆధారపడి మాత్రమే అచ్చులు ఉన్నాయన్నమాట హల్లులు. కాబట్టి అచ్చుల మీద ఆధారపడి మాత్రమే హల్లులు ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రాణములు అయ్యాయి, ఇవేమో ప్రాణులు అయ్యాయి. వీటిని స్వరములు అంటాము, అంటే స్వతంత్రంగా పలకబడతాయి అచ్చులు, కాబట్టి వాటిని స్వరములు అంటాము. వాటి మీద ఆధారపడి ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని వ్యంజనములు అంటాం అన్నమాట. కాబట్టి ఇవి అయితే అచ్చులు మనం చదివాం కదా, హల్లులు కూడా ఒకసారి మనం చదువుదాం. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, య, ర, ల, అళ, వ, శ, ష, స, హ. ఇవి ప్రస్తుతం వాడుకలో ఉన్న హల్లులు. ఇంకా కొన్ని అచ్చులు, కొన్ని హల్లులు కూడా మనకి వాడుకలో ఉండటం లేదు, అవి వాడటం లేదు విరివిగా. కాబట్టి వాటిని వర్ణమాల నుంచి తొలగించి పక్కన చెప్తున్నారు. అది వాటి ఏంటంటే అరు, అంటే వాడకంలో ఎక్కువగా దీన్ని వాడటం లేదు. అలు, అలు. అలాగే బండిరా కూడా ఎక్కువగా వాడటం లేదు. అలాగే అరసున్న అని అర్ధ అనుస్వారము అంటాము. మరి అరసున్న కూడా ఇప్పుడు వాడటం లేదు. పూర్వకాలంలో ఈ కావ్యాల్లోనూ, పద్యాల్లోనూ, ప్రబంధాల్లోనూ కూడా ఈ అరసున్న విరివిగా వాడేవారు. ఇప్పుడేమో ఈ అరసున్నను ఎక్కడా కూడా వాడటం లేదు. అట్లాగే చాకి, ఛాకి, అలాగే జాకి, ఝాకి కూడా మరొక 2 అక్షరాలు ఉండేవి. చాకి, ఛాకి ఒత్తుచ అంటాము, చ ఒత్తుచ అంటాము. ఈ రెండింటి మధ్య చ అని రాసేవారు. దీని మీద చ రాసి దాని మీద ఒక ఐత్వ గుర్తు పెట్టేవారు అన్నమాట. అట్లాగే జా మీద కూడా ఒక గుర్తు పెట్టేవారు, దాన్ని చా, జా అని పిలవాలన్నమాట. కాబట్టి చాప అని పిలిచేటప్పుడు చా అని మనం పలకాలి, దాని యొక్క ప్రొనౌన్సియేషన్. అలాగే జ బదులు జా అని పలికేవారు, వజ్జ, సజ్జ. ఈ విధంగా మనకి పలకబడే అవి మామూలు వీటితోనే రాసేస్తున్నారు, కానీ ఈ యొక్క అక్షరాలని వాళ్ళు వాడటం లేదు. కాబట్టి మనం ఏంటంటే ఈ యొక్క అక్షరాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అవసరమైన చోట వీటిని కూడా మనం వాడితే అవి మరలా వెలుగులోకి వస్తాయి. చెరకుకి కొరకు, అలాగే ఇవి బండిరా వాడేవారు. కాబట్టి మనకి ఇప్పుడు బండిరా వాడకుండా మామూలు రానే వాడేస్తున్నారు. అట్లాగే ఇట్లాగా యా, రా, లా, అలాగే అళ, వా, శా, షా, సాహ వాడుతున్నారు, కానీ ఈ బండిరా వాడటం లేదు, క్షా వాడటం లేదు, మరికొన్ని వాడటం లేదన్నమాట. కాబట్టి ఈ యొక్క వర్ణాలన్నింటినీ కూడా మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే తెలుగు భాషలో మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, అలాగే ఈ అక్షరాలతో తెలుగు భాష ఏ విధంగా ప్రభవిస్తుంది అనేది మనం నేర్చుకోవచ్చు. ముందుగా ఈ అక్షరాలని మీరు బాగా పరిశీలించి ఈ అక్షరాలని మీరు బాగా నేర్చుకుంటే తర్వాత తెలుగు భాషని సులభంగా రాయటం, తెలుగు భాషని చక్కగా చదవటం మీకు అలవాటు పడుతుంది. కాబట్టి ఈ యొక్క అక్షరాలని మీరు బాగా నేర్చుకుని మీరు ఇంకా తెలుగులో బాగా రాయడానికి మీకు ప్రయత్నం చేయండి. విద్యార్థులారా, శుభం.